నిన్న రోజున ఈ జరిగిన సంఘటన బట్టి జరిగిన వెంటనే తెలిసిన వెంటనే 7 భక్తులు దుర్మరణం చెందడం, ఒకరికి వచ్చి ఇంజూర్డ్ అవ్వడం, విషయం తెలిసిన వెంటనే మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళు ఓదార్చి, ఎందుకంటే ఏం కప్పులు నేను చూశాను, వాళ్ళు చూస్తే ఉదయం ధరించిపోయింది. 29 సంవత్సరాలు ఉన్న అమ్మాయి, 32 సంవత్సరాలు ఉన్న అబ్బాయి, ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు. అదే కుటుంబంలో ఇంకో 2 వాడిని ఓదార్చి, కుటుంబాన్ని ఓదార్చి వెళ్ళిన నా విషయం. ఎందుకు చెప్తున్నానంటే మీకు చూసాను నిన్నగాక 1 వారం 10 రోజుల కింద, బహుశా 10 రోజులు అవుతుంది కూడా. ఆ రోజు పత్రికలో చూశాను 5 మంత్రులు వస్తున్నారు. వాళ్ళు వచ్చి సింహాసనం జరగబోయే జన్మోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది, జనరల్ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ రోజు విశాఖపట్నం జిల్లా జనరల్ దీని మీద తన సూచనలు సలహాలు ఇచ్చి తమ నిర్ణయాలు తీసుకుంటారని పత్రికొచ్చారు. ఆ మొన్నాడు మళ్ళీ చూశాను, రాత్రి టీవీలో పత్రికలు చూశాను. ఆ సమాజంలో ఆ మంత్రుడి స్టేట్మెంట్ ఏంటంటే, సింహాచలం చంద్రబాబు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ ప్రభుత్వం 5 మంత్రుల్ని తో సమీక్ష జరపమని చెప్పింది. 5 మంత్రులు సమీక్ష చేస్తున్నాం. ఈ గంధోత్సవంలో ఏదైతే వచ్చిన ఆ వస్తువు రాబోయే మొదలు వస్తున్న వేలాది మంది, లక్షల మంది భక్తులకి చేసే కార్యక్రమాలను నిర్ణయాలు తీసుకున్నాం. ఎప్పుడు కనిగిరి జరగలేదు, చరిత్రలో జరగలేదు, ఆ పాటగా చెప్పుకున్నారు మంత్రులు. పత్రికలు చూశాను కూడా. ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్ లో కానీ, లేదు అనకాపల్లి కలెక్టరేట్ లో కానీ జరగలేదు. ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడి పవిత్రమైన సువాసన కొండ మీదే సమావేశం జరిగింది. విషయం మీ అందరికీ తెలుసు. సింహాచలంలో మనందరూ ఆలోచన పరమేశ్వర స్వామి చంద్రోత్సవం ఆ రోజు నాడు లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ దేవదేవుని దర్శించుకుంటారనే విషయం మన కాంగ్రెస్ తెలుసు. మన రాష్ట్రమే కాదు, మన పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. వారి నిజ స్వరూపాన్ని చూసి తరిస్తారు. ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వాలకు దానికి తగ్గట్లు ఆ దేవాదాయ శాఖ ఏదైతుందో దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆ శాఖ ఆధ్వర్యంలోను, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోను, ప్రభుత్వ ఆధ్వర్యంలోను తగిన ఏర్పాట్లని చేయడం అనేది అమలుకి వస్తుందా నా ప్రశ్న. ప్రతి సంవత్సరానికి కూడా భక్తుల తాలూకా ఒత్తిడి రావడం, జరగడం అనేది సహజంగా జరుగుతుంది.
నేపథ్యంలో నిన్న రోజున సంఘటన చూస్తే చాలా బాధాకరం ఇస్తారు. అక్కడ నిన్న జరిగిన సంఘటనలో చనిపోయిన 7 దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం, వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి దర్శనాలు, విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు, ఆ భక్తుల దగ్గర ఏర్పాట్లు ఏం చేయాలి, ఏ విధంగా ఆ వచ్చిన భక్తుల్ని తాకిని తట్టుకోవాలి, గత సంవత్సరంలో జరిగిన పరిణామాలు ఏంటి, జరిగిన ఆ యాక్టర్స్ ఏమంటే ఆ యాక్టర్స్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూడాలి, ఇంకా బాగా భక్తులకి దర్శనము మన సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు. ఇది కల్పించు కవితల మాటలు కొన్ని రాష్ట్రాల్లో ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వం తరగతి పనితీరు, ఈ ప్రభుత్వం దేవాలయ పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, భక్తుల పట్ల ఉన్న వాళ్ళకి శ్రద్ధ, ఏ విధంగా భక్తుల ప్రాణాలతో ఎలా సమయం మారుతున్నారో ఎలా ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఏ ఐక్యత వచ్చినట్టు అయితే అందుకే నేను డిమాండ్ చేసింది ప్రత్యేకంగా ఇలాంటి ఎంక్వైరీ పనికిరావు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి. వాస్తవాలు బయటకు వస్తే ఎవరు ఇచ్చారో ఇన్స్ట్రక్షన్స్, ఏ విధంగా జరిగారో, ఏ విధంగా బుగ్గితో కట్టమని చెప్పారో, ఏ విధంగా ప్రయాస్ టికెట్లు కట్టారో, ఎందుకు వారం రోజుల్లో కట్టవలసి వచ్చిందో, అంతకుముందు ఎందుకు కట్టలేదో, ఇవన్నీ బయటపడతాయి. ప్రభుత్వంతో సంబంధమైన వ్యక్తులు కానీ విచారణ జరిపితే ఏమవుతుంది కాదు కదా. అందుకే నేను మా ఆయన వచ్చారు, ఆయన చూశారు భక్తులందరికీ ఎవరైతే చనిపోయే చక్రవర్తికి మా పార్టీ సహాయం కూడా మీరు ప్రకటించారు. ఒక్కొక్క చనిపోయిన చక్రవర్తికి 2 లక్షల రూపాయలని మా పార్టీ తరఫున వారికి ఆదేశాన్ని అందించి, అది వారికి ఏమి కంటితుడికి కానీ మా పార్టీ తాలూకా మా చేతన సాయం దానికి చేసి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని అలాగే ఆ భగవంతుడు వారికి ఆత్మ శాంతి చేకూరాలని ఆయన వచ్చి నిన్న కోరుకోవడం జరిగింది. ఓకేనా? మీరే చెప్పాలి, దానికి ఏమంటారు మరి. అదే మరి అది మీరే చెప్పాలి. నేను చెప్పాను కదా, నేను ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి దీని మీద చిత్తశుద్ధి లేదు, ఆలోచన లేదు. వాళ్ళకి ఆర్భాటము, వాళ్ళ తాలూకా ప్రచారం మాత్రం తప్ప, పత్రికల్లో, టీవీలో, సోషల్ మీడియాలో ఫోటోలు పోజులు తప్ప విషయం వాళ్ళకి అక్కర్లేదు. పెద్దల తాలూకా వారి పర్యవేక్షణ వాళ్ళకి అక్కర్లేదు. ఇంకేం చెప్తాను, కోర్టు ఏంటి అర్థమవుతుంది. కాంట్రాక్ట్ అనేవాడు ఈ భక్తులు తీసుకుందాం,
గోడ కట్టాలి. ఆ గోడ కట్టాలంటే ఏం చేయాలి? ఆ గోడకు ఒక డిజైన్ ఉండాలి, ఓ డిపిఆర్ ఉండాలి, దానికి శాంక్షన్ ఉండాలి, దానికి టెండర్ చేయాలి, అది పిలవాలి. లేదు అర్జెంట్గా పని చేయాలి అని అర్థవుతున్నప్పుడు కొన్ని కనీసం ఆ డిజైన్ చేసి కొన్ని వర్క్ హ్యాండ్ చేసామంటే సార్ డిజైనే లేదు. కట్టేయండి కూడా రాజారు పూర్వం సార్ మా కళ ఎక్కువ ఉన్నాయి కదా సార్ ఎడ్డేంటంటే కట్టేయండి దానికని ఎడ్డేయడం ఏంటి కట్టడం ఏంటి ఉండాలి కదా. ఈ ప్రభుత్వం అవునమాట. మరి ఎవరిచ్చారో అందుకే అందుకే అన్నాను, ఎవరు దానికి ఆ గోడ కట్టాలని ఉద్దేశించింది? ఆ రోజుల్లోనే ఆ కాంట్రాక్ట్ మళ్ళీ ఇస్తారు. ఇది అమలు చెప్పినా సరే ఆయన మా ఒత్తిడి తీసుకొచ్చి ఎవరు కట్టించారు, ఏ దగ్గర దానికి అంగరోపణ చేశారు, వెన్ను బయట కావాలంటే హైలెవెల్ కమిటీ జ్యుడిషియల్ కమిటీ ఉండాలి తప్ప ఈ ఆఫీసర్ కమిటీ ఏమవుతుంది? అది ఏం చేశారు? ఏదో మంది అడుగుతాను. అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, ఎవరికి ఎన్ని టికెట్లు ఇవ్వాలి, ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలి, ఏ పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఏ వ్యక్తికి ఎన్ని ఇవ్వాలి వాళ్ళు లిస్ట్ రాసుకున్నారు, కాపీ తాగారు, వెళ్ళిపోయారు. కనీసం ఆ ప్రాణాయాన్ని చూసారా? ప్రాణాయాన్ని చూసుంటే అది విషయం లేదు. ఈ ఐడియా వచ్చేది దానికి నేను గోడ కడతారా, అయ్యో ఇంకెన్నో 10 రోజులు అప్పటికి ఇది వెళ్ళిపోద్దా, ఇది గట్టిపడుతుందా, గోడ కడతారు, ఎక్కడ కడతారు అని అంటే అయితే కామన్ సెన్స్ ఇది. ఏ ఆ తిరుగుబాటు, ఆ ఖాళీ, ఆ కమిట్మెంట్ లేదు. మీరు అడగండి ఆయన ఎక్కడున్నారు ఏంటి. ఆయన ఏదో నిన్న మొన్న చూసాను ఎక్కడో ఆయన వద్దరికి ఫోన్లో ఎవరితో మాట్లాడి మా కార్యకర్త చనిపోయారు, ఆయనకి వచ్చి నా ప్రకారం సానుభూతిని చనిపోయిన అందరికి కాదు. నేను ఎక్కడో దేంట్లో చూశాను, ఒక ఫోన్ కాల్ దేంట్లోనూ ఏదో మాట్లాడిస్తాను. తప్పు కాదు, ఆయన బలపరచడం తప్పు కాదు, వాటితో పాటు మెగా కూడా ఉన్నాయి కదా. ఈ సమస్య బాధ్యత కదా, ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించిన అంశం కాదు కదా. మేము ఎందుకు వెళ్ళాము? ఇక ఈ ప్రశ్నలు మీరు నన్ను అడుగుతున్న ప్రతి ప్రశ్న సమాధానం చెప్పాల్సిన అధికారం ఉన్నా ప్రశ్నలు మర్చిపోయాడు, ఎప్పుడైంది పడితే మర్చిపోయాడు. నేను ఇప్పుడు నెక్స్ట్ సెషన్ లో కలిసినప్పుడు నేను చెప్తాను, నేను పత్రికా సమాజం పెట్టానండి, దాంట్లో మీరు ఒక పత్రికా సమాజం పెట్టట్లేదు, మీరు దొరకట్లేదు, ఆ రోజు ప్రశ్నిస్తామంటే ఆ రోజు తినాలంటే అది అక్కర్లేదు, అసలు మీరు ఉన్నారా లేదా, మొక్కతో ఎత్తుకోవాలన్నా అని మా సోదరులు చెప్తాను కూడా. ప్లీజ్ చూడండి. బాధాకరమైన అంశం ఉంది. నేను 15 సంవత్సరాలు ఎంపీని చేశాను. ఈ రాష్ట్రంలో ఒకసారి ఎంపీని చేశాను, ఒకసారి ఈ పెద్దల వల్ల అపోజిషన్. ఇంత బాధ్యత లేకుండా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ప్రవర్తిస్తారు. ఏ అంశం మన బాధ్యత మన నెరవేర్చి మిషన్ చేస్తే పర్వాలేదు, బాధ్యత విస్మరించి మన పబ్లిసిటీ కోసం మన తాలూకా వ్యక్తిగత దీనికోసం ఈ చావులకు కారణమైన నేపథ్యం, ఈ మరణానికి కారణం. మళ్ళీ ఒకసారి చెప్తాను, మళ్ళీ ఆ దానాదాయ శాఖ ప్రభుత్వ పెద్దలకి అలాగే పండితులు అందరినీ కూడా కోరుతాను, శుద్ధి చేయండి ఆ దేవాలయాన్ని, సంరక్షణ చేయండి. దాని మీద మీరు ఆలోచన పొరపెట్టండి, ఎప్పుడు పెడతారో పెళ్లి చేయండి. ఒక మంచి జరుగుతుంది ఈ ప్రాంతానికి, మన రాష్ట్రానికి, దాన్ని కోరుకోండి. అంతేగాని అంత నిర్లక్ష్యంగా ఉండడం భావ్యం కాదనేది ఆ తాలూకా సవాలు చూసినా కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్తూ
ఈ స్టేట్మెంట్ కమిటీ కాదు, జ్యుడిషియల్ కమిటీ చేయాలని డిమాండ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, జ్యుడిషియల్ కమిటీ చేయాలని వైసీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అదే ఏం చేసింది? 7 ప్రాణాలు తీసుకుంది, 7 తాలూకా ప్రాణాలను చరించింది. వైఎస్ఆర్సీపీ కార్పొరేట్ లాక్అవుట్ చేశారా, ఆ రాజకీయాలు చేశారా, ఆ దానికి పనికి మంది బుద్ధి అది కాదు. ఇది చాలా దుర్మార్గం. నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఆ మంత్రుల కమిటీ తీసుకున్న నిర్ణయాలు నేను దారి తీశాను. ఇది క్షమించడం నేరం. ఏదో తాత్కాలికంగా ఏదో రాజకీయ జరిగిన అంశం కాదు. ప్రభుత్వం తాలూకా ప్రయోగంలో జరిగిన ఈ కార్యక్రమం. అందుకే ప్రభుత్వం అచ్చలేదు, పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలి. అందుకే ప్రభుత్వం మా నాయకులు చెప్పారు, ఇందాక మా జగన్మోహన్ చెప్పారు, ఆ కుటుంబాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్ ఆర్థికంగా ఆ రాదుకోవడానికి ఆ ₹1 ఇవ్వాలని చెప్పని అందుకే చెప్పింది. లేకపోతే రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది, ఆ బ్యాలెన్స్ దీన్ని ఇస్తానని చెప్పిన కారణం అది. దాని కొద్ది చదువు పనులు అవుతున్నారు. ఒక పక్క బాధ్యత లేదు, ఒక మానవత దృక్పథం లేదు. బాధ్యత లేకపోతే పోయింది, కొన్ని మానవత దీంతో అది లేదు. సమాజం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. దాని పర్యవసానం కనీవిని జరిగిన విధంగా సమావేశం జరిగిన తర్వాత వచ్చిన రిజల్ట్, దాని ఫలితం, వారి నిర్లక్ష్యం, వారు తీసుకున్న నిర్ణయాలు కొత్తగా కల్పించింది 7 తాలూకా దుర్మరణం, 7 వ్యక్తులు చనిపోవడానికి దుర్మరణం. అందుకే నేను అన్నాను, ఇది ప్రభుత్వ అర్చకులు అని చెప్పండి. ఇందాక నేను సంవత్సరాన్ని వెళ్ళి ప్రత్యేకంగా చూసి అక్కడ ప్రాంత పరిస్థితి తర్వాత నాకు అనిపించింది. నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో పుట్టాను, పెరిగాను. ఎప్పుడు దుస్తకండ మన ప్రాంతంలో జరగలే. ఏదో ఒత్తిడి తాగి చేపలతో క్యూలైన్లో సొంపులైన్ జరిగాయి తప్ప ఇంతమంది చనిపోవడం అనేది, ఆ చనిపోవడం కారణం ప్రభుత్వం తాలూకా అల్పత్వం, నిర్లక్ష్యం, వారి తాలూకా అహంకారపూర్తమైన వారి నిర్ణయాలు కొత్త కనిపిస్తూ ఉండవు. చాలా చాలా విచారకరమైన అంశం. పూర్తిగా కూడా బాధ్యత వహించాలి అందరూ కూడా. ముఖ్యమంత్రి గారు అంటారు, జరిగిన 25 పెద్ద భారీ ఎత్తులకు వర్షం కురిసింది, అందుకే గోడ కూలిపోయింది, అసలు చెప్పి ఎంతో లైట్ గా ఆయన మాట్లాడుతున్నారు. ఇక నా ముందున్న విలేకరులు అందరూ కూడా మేము అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళే. చెప్పండి, మన రాష్ట్ర భారీ వర్షం పడిందా? అవసరం చెప్పండి, తీమండి లెక్కలు, వాతావరణ లెక్కలు ఉంటాయి, కాంపిటేషన్ లెక్కలు ఉంటాయి. ఎన్ని సెంటీమీటర్లు వర్షం పడిందో చెప్పండి. పెద్ద గాలులు వచ్చాయి. ఎస్, ఎందుకంటే పైన కొండ మీద ఇంకా కొండపై కాబట్టి గాలులు వచ్చాయి, త్వరగా వర్షం పడింది, అది వాస్తవం. అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ భయంకరమైన వర్షం పడినట్టుగా ముఖ్యమంత్రిగా మాట్లాడతారు, ఉప ముఖ్యమంత్రి గారిని దాన్ని ఎండార్స్ చేస్తారు. ఏంటిది? ఈ కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా ప్రభుత్వానికి. ఏంటి కారణం, ఇది జరిగింది అని చెప్పి
ఈ తలవు పని కదిలించుకోవచ్చు చిక్కుపడంత అవసరం కాదా ఏది మీకు? మనం వచ్చి తెలుగులో వచ్చి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్ దాంట్లో అక్కడ ఒకవేళ మనం సరిపోతే నిర్ణయం వచ్చే వేరు సరిపోతే చెరువు పుట్టినట్టుకెళ్ళేది మీకు. ఒక అధికారులు గమనించారంట, ముగ్గురు గమనించారంట వేస్తారంట. ఎందుకు చూపించడానికి వేయలేదు? ఎందుకైనా చూపించడానికి వేస్తున్నారా? చూపించడానికి వేస్తే మాత్రం ఇంకా ఇంకా బయట వాస్తవాలు వచ్చాయి. వచ్చిన హాయిగా కమిటీ ఏం చేసిందో, మీరు ఏ ఇన్సూరెన్స్ ఇచ్చేవారో, మీరు ఇచ్చిన ఇన్సూరెన్స్ ఏ విధంగా ఉన్నాయో విషయాలన్నీ బయటకు వచ్చాయి. ప్రభుత్వం పనిచేస్తున్న అధికారులతో వేస్తే ఏముండదు, ఏముంటుంది? మేము చూసాం అంతేకండి. ఆ ప్రయత్నం ఇంటిని 5 గంటలు ఒక పెద్ద సున్నాన్ని వచ్చి చేతులు తీసుకుని ఆ బుక్కులో పట్టుకొని ఆడుకొని పెట్టి ఎలా అంటే మరి పిండి అయిపోతుంది. మీరు కూడా ఉన్నారు, కొంతమంది మీ అందరూ ఉన్నారు కదా, చూసారు కదా మీరు కూడా పిండిని. చెప్పండి, చూడాలి చెప్పండి. అంత నాశకంగా ఆంధ్రాబాద్ వారం రోజుల్లో ఆ గోడగడ్డ ఎవరిచ్చారు మీకు? గోడ ఆంధ్రాబాద్ వారం రోజుల్లో ఈ కట్టాలని చంద్రోత్సవం డేట్ వచ్చి ఈ రోజు దాకా ప్రకటించింది. దేవాదాయ శాఖకి అది తెలియని విషయం. ఈ 5 కమిటీ వెళ్ళిన 5 మంత్రులకి ఆ విషయం తెలియదా? ఏమైంది మీ ఆలోచన? ఎంత నిర్లక్ష్యము, తిరిగి బయటచ్చు. ఈ గోడ వచ్చి ఎవరి కాలంలో కట్టారు? జాతకంలో కట్టారా? కలియుగంలో కట్టారా? లేకపోతే గుప్తుల కాలంలో కట్టారా? లేదా వైసీపీ హయాంలో కట్టారా? లేదా అంతకుముందు తెలుగు హయాంలో కట్టారా? ఇది ప్రశ్నలు ఏం నడిపోతారు? ఏం బాధ్యతైన ప్రశ్నలు అనేది? ఆ గోడల్లో మరి పిల్లలు వేశారా, తులం వేశారా, లేదా ఇది వేశారా? ఈ అపరిస్థితులు ఎందుకు ఈ వస్తున్నాయి? ఆ సమావేశం అయిన తర్వాత ఆ కొండ మీద ప్రాంగణం అంతా కూడా ఆ క్యూ లైన్ ఎక్కడ పెట్టారు, బస్సు వస్తున్న వాళ్ళు ఎక్కడ దిగారు, ఎక్కడ నీటి సౌకర్యాలు ఇచ్చారు, ఎక్కడ వాళ్ళు టాయిలెట్ ఇచ్చారు, ఎక్కడ ఆహారాన్ని సప్లై చేస్తున్నారు, ఏ విధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటున్నారు అని ఒక్కసారి ఆ సమాజ మంది వచ్చి మొత్తం ఆ కొండంతా ఒక గంట సేపు తిరిగితే సమస్య కాదేది తిరిగారా? చూసారా? కానీ కనీసం మంచిగా ఇప్పుడు జరిగిన విధంగా మేము వచ్చి హై లెవెల్ సమావేశం పెట్టి నిన్న ఏంటి నిర్ణయాలు 7 ఉత్సవం కారణమైన నిర్ణయాలా? ఇక ఏం ముఖ్యమంత్రి గారు మీకు చేరుకుంటున్నట్టుకోలేదా? ఒక విషయం అనుకున్నా ఈ ప్రభుత్వాన్ని మీ కూటమి హిందుత్వం దేవాలయాలు బాగుంటున్నా పెద్ద ఎత్తున పెద్ద మాటలు మాట్లాడతారా మీరు? ఈ రాష్ట్రంలో దేవాలయ కమిషనర్ ఉన్నారా? పులిపిల్లి కమిషనర్ చెప్పండి, దేవాలయ కమిషన్ ఉన్నారా? ఓ ప్రమోట్ ఆఫీస్ కొట్టి ఇన్ఛార్జ్ ఇచ్చి బాధ్యత లేకుండా బాధ్యత లేకుండా ఉన్నది ఇలా ఆడతారు కాదా? అధికారుల మీద మీకు ఆ అధికారుల మీద ఉన్న
ఆ వ్యక్తుల మీద ఉన్న మమకారం వల్ల జరిగిన సంఘటనలు కాదు ఇవన్నీ కూడా. ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఇన్నాళ్ళుగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారులు ఉన్న స్థానంలో దేవాదాయ శాఖకి ఇలాంటి వ్యక్తులను వచ్చి ఎప్పుడైనా ఇన్ఛార్జిగా ఉన్నారా? ఉంటే 4 రోజులు 10 రోజులు మళ్ళీ ఎక్కడనే వచ్చేవారు. బాధ్యతగా మెరిగే వ్యక్తులు ఉంటే బాధ్యతగా ఉంటుంది. ఎంతసేపు ఎవరో ఒకరి మీద డైవర్షన్. ఇందాక చూసాము వీడియోలో సబ్మిట్ అవుతుంది సోషల్ మీడియాలో. హై లెవెల్ కమిటీ వచ్చి మన ఆ ముగ్గురు మాన్సూర్తో కమిటీ ఎస్ఎల్ కమిటీ వచ్చి పిలిచి ఒక కాంట్రాక్టర్ వచ్చి ఆ కాంట్రాక్టర్ వచ్చి అడుగుతున్నారు. ఆ కాంట్రాక్ట్ చెప్తారు అర్జెంట్గా కట్టిమ్మన్నారండి, 4 రోజుల్లో అన్ని కట్టాలంటే కట్టిమ్మన్నారండి. ఎవరు కట్టిమ్మన్నారు? ఎందుకు కట్టమన్నారు? ఇప్పటికి 24 గంటలకి దాటిపోయింది. 2వ రోజు దాటి ఒక్కరినే చర్య తీసుకున్నారా? ఎవరు రాకపోతే ఏ ఒక్కరైనా బాధ్యత మీరు చేయగలిగిన తర్వాత తిరిగి పైకొచ్చు బ్రహ్మాండంగా అక్కడ పనులు చేస్తానని ఒకరికొకరు వస్తాసు దొంగలు తిరిగిగా అరటి బియ్యి వస్తాలు కలుగుతున్నట్టు. ఏంటిది? తిరిగి ఎలక్షన్ చెప్పినట్లు వచ్చి వాళ్ళు వస్తారు. పూర్తిగా నిర్లక్ష్యం. దైవ దర్శనం గురించి భక్తులైనా అదేటో ఆ విగ్రహం నాకు అర్థం అవ్వట్లేదు. పాపం ఇది ఈ రాష్ట్ర ప్రజలకు దురదృష్టమో చంద్రబాబు నాయుడు తర్వాత నాకు అర్థం అవుతుంది. కానీ ఆయన ఎప్పుడున్నా ఇలాంటి సంఘటనలే. మొన్నొచ్చి సంవత్సరం, మొన్నొచ్చి తిరుపతి, అదో అంతకుముందు పరిపాలన చేస్తే పుష్కరాలు, అంత మా తర్వాత ఒంటి మీద చూస్తే అది ఆ పందులు కాలిపోయి అందులో ఏంటంటే ఇంత సంఘటన జరిగింది. ఒక పవిత్రమైన దేవాలయంలో 7 చనిపోయారు. కనీసం ఆ శాఖకి ఈ హైదరాబాద్ కమిటీ ఏదైతే మన మంత్రులకి అక్కడ శుద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అక్కడ కార్యక్రమాలు చేయాలి, అన్ని పూజా కార్యక్రమాలు చేయాలి, సంప్రోక్షణ చేయాలి అలా ఆలోచన పూర్తి వచ్చిందండి. వాళ్ళకి ప్రకటించారండి. దాంట్లో సమావేశం జరిగిందండి. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పవిత్ర దేవాలయం జరిగితే శుద్ధి చేసి సంపూర్ణ చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలు చేయడం అనేది మన సాంప్రదాయం, మన ఇది చెప్తుంది. ఎందుకు ఆలోచన రావట్లేదు ఈ ప్రభుత్వానికి? మరి హైపవర్గంగా ఉంటున్న ఎంతో పెద్దగా చెప్పుకుంటున్న ఆ కమిటీ మంత్రులకి, ఈ ముఖ్యమంత్రికి, లేదు సనాతన ధర్మాన్ని పర్యవేక్షిస్తారన్న మరి డిప్యూటీ సీఎం గారికి ఎందుకు ఆలోచన రాలేదు? ఆలోచన రావాలి కదా. ఏ ఒక్కరికి వచ్చినా దాని మీద ఇప్పుడు వచ్చేదంటే ఇది అలా లైన్లో లేదు, ఆలోచన లేదు. మరి గొప్పగా చెప్తారు. దేవస్థానం చైర్మన్ గారు అయితే మనం చూసాం అంతకు ముందు
రామతీర్థం నుంచి రాముడు తమిళకి ఆ కేసు ఎవరో డిస్ట్రిక్ట్ తొమ్మిది ఆ తమిళకి అయిపోతే దాని గురించి ఆయన ఎంతో బాధపడేంత ఆలోచన మాట్లాడేట్టు కనీసం నేను జరిగిన ఈ సంఘటనలో మరి ఆయన అక్కడే ఉండి ఏం జరిగిన సంఘటన మీద ఒక చేయడం కానీ లేదు చూడడం కానీ లేదు ఈ సంపద గురించి మాట్లాడడం కానీ సిద్ధు గురించి మాట్లాడడం కానీ మరి బాధ్యత చెప్పాలి కదా మీరు మీరేం జనవిత్తు కాదు కదా ప్రభుత్వంలో మీరు జన బాధ్యత మొదలు చేస్తారు కదా సొంతంగా దానికి చైర్మన్ గారు కదా దానికి మరి ఎవరికి బాధ్యత మాట్లాడమని అడిగితే ఇంకో వీళ్ళు వచ్చి ప్రశ్నిస్తున్నారు వీళ్ళకి విమర్శించడం మీద విమర్శ అది ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడారు విషయాలన్నీ చెప్పారు చెప్తే కదా ఏం మాట్లాడతారు కదా చెప్పండి ఆ ముఖ్యమంత్రి గారు రాదు ఆ ఉప ముఖ్యమంత్రి గారు రాదు దానికి సంబంధించిన ఎవరు రాదు ఎవరో ఒకరు వచ్చి వాళ్ళు వచ్చి ఏదో రాని వచ్చి రాని మాట్లాడుతుంటారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తాలూకా ఒక ప్రతిపక్షంగా ఉన్న పెద్ద పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి చూస్తే దాన్ని వచ్చి అధికారులు తీసి మాట్లాడతారు సిగ్గున్నారు నువ్వు మీరు చేసిన పని ఆయన చేసేందుకు ఆ కుటుంబాల మాట్లాడండి Constituent Committee, the Officers Committee. Our party, Mysore party, is demanded Judicial Committee, either sitting judge or retired sitting judge. That facts were coming on. Otherwise, this useless. This committee, there is no use. Not facts are not coming in public. That is my view. And so that's why my party is demanded only judicial inquiry only. Regarding yesterday incident at Savasalam, that totally lapse of the government decision. The High Power Committee took a decision, each one, everyone, because of that 7 people have died. Nobody, there is no responsibility. Only having a publicity only. There is no commitment of the people's security, people interest, only publicity. Unfortunately, whenever Honorable Sim Chandrababu Naidu took in power, every time this type of incidents happen. Last time at Tirupati, one incident. This month, Savasalam, this 7 people died. In the previous last government, the Pushkaralu event also happened. 28 people died. Everything because of only for publicity. Not only people interest. There is no commitment. Only by interest of the publicity, false publicity. Unfortunate, this happened. Sorry.